ఏ మాటగా ఆ మాట సీజన్ 8 అసలు హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మీరే సార్. థ్యాంక్ యూ. ఫ్యామిలీస్ ని అట్రాక్ట్ చేశారు, పిల్లల్ని అట్రాక్ట్ చేశారు, యూత్ ని అట్రాక్ట్ చేశారు. మరి సీజన్ 9 ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? అంటే నీ వల్ల వాళ్ళంతా ఎక్కడ దూరం అయిపోతారు అనుకున్నాను, కానీ అందరు దగ్గరగానే ఉన్నారు. హ్యాపీ. మీరు ఇన్నన్నా సరే మీకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నా తెలుసా? గొప్ప తీసి వెళ్ళిపోతావా ఏంటి? అవును, కరెక్ట్. మీ ఇద్దరం ఒకటి. మీ ఇద్దరు ఒకటైతే నేను చూస్తూ ఉంటానా? ఈ హీరోయిన్ ఒక హీరోని తీసుకొచ్చింది. ఈ షోలో నేను తప్ప ఇంకా హీరో ఎవడు ఉన్నాడు? హే, ఈ షోలో నేను తప్ప ఇంకా ఎవరున్నారు హీరో? ఎదవ తెలియదారులు చూపించుకే. స్టెప్ మీరు ఎంత బాగా చేశారో తెలుసా? నా ప్రాణమా సుస్వాగతం. డాన్స్ నువ్వు స్టేజ్ మీద చేసి నేను చూశాను కదా, దాన్ని చూసి నేర్చుకున్నా. ఓ, అప్పుడు చాలా బాగా చేసినట్టు. ఈ స్టెప్ గురువు మీరా? నాకు తెలిసి ఈ సీజన్ కి ఇదే బెస్ట్ స్టెప్ లా ఫీల్ అవుతున్నాను నేను. ఎస్. శ్రీకాంత్ గారు వస్తారని చెప్పారంటే రోషన్ ని పిలిచారు. నన్ను యాంకరింగ్ చేయమంటే నేను వద్దని చెప్పాను. ఎందుకు సార్? ఇలాంటి అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. శ్రీకాంత్ గారు, మీరు జడ్జి గారు అవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు మా కో జడ్జిగా వచ్చినందుకు నేను కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ఇలా పొగుడుతుంటే నాకు ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు. ఏమో వాళ్ళు చెప్పినట్టు మీరు కూడా ఒక అబద్ధం చెప్పడమే. నాకు అబద్ధాలు చెప్పడం రాదు కదా. ఫస్ట్ దే అదిరిపోయింది సార్. అయినా మాకు షోల గురించి మాకు తెలియకుండా ఒప్పుకుంటున్నాం అనుకున్నావా? షోల గురించి మీకేం తెలుసు సార్? నాకు అర్థం కావట్లేదు. నీకు తెలిసినంత మాత్రం నాకు తెలియదురా బాబు. నీ పంచులకు నువ్వే లీడిచ్చి దానికి ఒక సింపతి ఫేస్ పెట్టి తర్వాత 100 మందిని పెట్టి తమిళనాడులో కూడా ఇంత రాజకీయం చేయర్రా బాబోయ్. ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ కలిపి ఒక హీరోకి టిప్స్ ఇస్తారా? హీరోలు అనొచ్చు కదా. ఈ టిప్ తీసుకుని నువ్వు హీరోగా మర్చిపో. కొన్ని టిప్స్ నేను మీకు నేర్పిస్తాను, నేర్చుకోండి. ఫస్ట్ మీ ఇద్దరు కలిపి ఉదీర్ మీద పంచు వేయడం మానేసేయండి. ఎందుకండి? ఆ తర్వాత యాంకర్ గా ఆడే మానేస్తాడు. ఎట్లుంటది మరి మనతోని? మీకు జడ్జిమెంట్ అప్పుడు ప్రాస చాలా కంపల్సరీ. ఎందుకని? ఒక అత్తాకోడలు స్కిప్ చేశారనుకోండి, మీరు చేసిన స్క్రిప్ట్ అత్తాకోడళ్ళు ఈ రోజు మీ కన్ఫర్మ్ గోల్డ్ మెడల్. వా, అదే కనుక ఎమోషనల్ స్కిప్ చేశారు అనుకోండి, ఇలా ఎంట్రీలో ఇన్ని వేరియేషన్స్ ఇస్తున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. ఫుల్లీ ప్రిపేర్డ్ ఉన్నారు సార్. షో మధ్యలో మనల్ని డ్యాన్స్ చేయడానికి పిలుస్తారు. అప్పుడు మనకి ఇష్టం లేనట్టు ఇలా ఇలా అనాలి, అనిలాగా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారు. యాంకర్ నువ్వా నేనా? లాస్ట్ సీజన్ చేసింది నువ్వా నేనా? సంవత్సరం నుంచి జీ దగ్గర బాగా చంపేస్తాను నేను. ఏం చేయాలి తెలియదు. ముందు సీజన్ జడ్జిలు ఇద్దరు ఉన్నాగా మమ్మల్ని పట్టించుకోకుండా శ్రీకాంత్ గారు ఏం చేద్దాం, అవసరమా? అన్నకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మార్కులు పడతాయో అనుకున్నాం, ఆయన నీ ఒంటి మీద మార్కులు పడేలా కొట్టడానికి రెడీ అయ్యాడు. బాగా ఇందాక అన్ని టిప్స్ ఇచ్చారు కదా అన్నకు తెలిసేమో అని, అందుకని ఇవే తగ్గించుకుంటే మంచిది. అన్ని మళ్ళీ అడుగుతాడు నీటిడు. వీడికి ఏం చేయాలి తెలియదు. డబ్బులు ఇవ్వట్లేదా నీకు? కూల్ సార్, కూల్ నేర్చుకుంటాడు. తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. సార్ మా వాడు ఫేస్ కొద్దిగా చిరాకు ఉంటది కానీ మనసు చాలా మంచిదండి. ఫేస్ చిరాగ్గా ఉంటుందా? రోజా గారు మీరు చెప్పాలి కదా. లేదు బాగుంటాడు, అందగాడు. నేను ఎవరి కోసం వచ్చాను? వాడు భజనండి ఇక్కడ. కూల్ శ్రీకాంత్ గారు, కూల్. చూసారా వెంకీ ఆసన వేసుకుంటున్నాడు, ఫ్రస్ట్రేషన్ ఆసనం. నేను కూడా హీరో కదా, సాటి హీరోని చూసినప్పుడు అది నువ్వు ఆపొద్దు. మరీ వైలెంట్ గా ఉన్నాడు. పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా.